వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. వరంగల్ హైవేకి అతి దగ్గరలో అన్నోజిగూడ లొకాలిటీలో గట్కేశ్వర్కి నియర్ బైలో ఉన్న ఒక ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ G+1 పర్మిషన్తో ఉన్న ఒక హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రమోషనల్ వీడియో అండి, మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. ఇక్కడ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. సో టాపిక్ లోకి వెళ్తే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 కి జస్ట్ మనకి బిలో 1 కిలోమీటర్ లోపు ఉంటుంది. అలాగే వరంగల్ హైవే కూడా జస్ట్ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇక్కడ లొకాలిటీ 3 విల్లాస్ కి అతి దగ్గరలో ఉన్న ఈ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ తో G+1 పర్మిషన్ తో ఉన్న ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉంది. ఈ హౌస్ డైమెన్షన్ గా చూసుకుంటే మనకి హౌస్ ఫేసింగ్ వచ్చేసి 18 ఉంటుంది, పొడవు వచ్చేసి 50 ఉంటుంది. 100 గజాల బిట్టు, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్, G+1 పర్మిషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టారు. సో మనకి ఇంటి ముందు చూసుకుంటే మనకి 25 ఫీట్ల రోడ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రైనేజ్ కలెక్షన్ ఉంది, వాటర్ కలెక్షన్, కృష్ణ వాటర్ కలెక్షన్ పైప్ లైన్ కూడా ఉంది మనకి. సో హౌస్ అయితే ఓవరాల్ కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపైడ్ అన్నమాట. సో హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న కార్ అయితే మనం పార్క్ చేసుకునే విధంగా అవుతుంది ఇక్కడ మనకి. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మనకి కింద మొత్తం కూడా గ్రనైట్ తో ఫినిషింగ్ ఇచ్చారు నీట్ గా. సో కింద స్టెప్స్ కింద కూడా ఒక చిన్న వాష్ పాయింట్ ఇచ్చారు నీట్ గా. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ బోర్ ఇచ్చారు. మనకి బోర్ వచ్చేసి ఇది బోర్ పాయింట్. బోర్ వచ్చేసి 350 ఫీట్ల బోర్ వేశారు. మంచి వాటర్ స్టోరేజ్ అని చెప్తున్నారు. ఇది చూసుకుంటే వాటర్ స్టోరేజ్ది 6000 లీటర్లు కలిగిన ఒక ట్యాంకర్ ని వాటర్ స్టోర్ చేసుకునే విధంగా అయితే వాటర్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే వెలివేషన్ చూసుకుంటే కంప్లీట్ గా టైల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు. సో పైన పార్కింగ్ ఏరియాలో కూడా వీళ్ళు మంచిగా నీట్ గా ఫాల్స్లింగ్ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. సో ఇది మనకి సింహద్వారం ఇదే ఈస్ట్ ఫేసింగ్ తో ఉంది కాబట్టి మీ మెయిన్ ఎంట్రన్స్ అయితే బాగానే ఉంటుంది. సో మెయిన్ ఎంట్రన్స్ చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి. సో హౌస్ కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి చూసుకున్నా కానీ హౌస్ కి చుట్టూ సెట్ బ్యాక్ ఉంది. లాస్ట్ లో కూడా ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే మనకి కింద ఫ్లోర్ అంతా వచ్చేలోపు మనకి గ్రనైట్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్ గా. సో ఇది హాల్. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇది సెట్ అవుతుంది మనకి ఇక్కడ. లో బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీకి చూసుకున్న వాళ్ళకైతే సెట్ అవుతుంది. ఇది హాల్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. సో సెల్ఫ్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ మనం ఒకవేళ ఫ్యూచర్ లో కబోర్డ్ చేసుకుంటే విధంగా అయితే ఉంది. మనం కబోర్డ్స్ కానీ గ్లాస్ ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ లైటింగ్ అన్ని కూడా ఫిట్ చేసి ఇచ్చారు వీళ్ళు. సో ఈ వాల్ చూసుకుంటే ఈ మనకి రెడ్డిష్ లో ఇట్లా కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ పైన ఫాల్సింగ్ చూడవచ్చు మంచిగా, ఇంత కలర్స్ మంచి నీట్ గానే ఇచ్చారు. సో ఇది చూసుకుంటే కిచెన్. మనకి కిచెన్ వచ్చేలోపు ఇక్కడ మనకి పూజా రూమ్, ఇక్కడ దేవుని రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఎల్ షేప్ లో కిచెన్ ఇచ్చారు మనకి. అది కూడా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. సో మనకి ఏంటంటే ఓపెన్ కిచెన్ ఏంటంటే ఇది డైరెక్ట్ ఒకవేళ పాసిబుల్ అయితే మనకి ఇక్కడ హాల్ లెక్క అండ్ డైనింగ్ ఏరియా లెక్క యూజ్ చేసుకోవడానికి విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇది చూసుకుంటే మనకి 2 BHK ఉంటుంది మనకి హౌస్ అనేది మనకి. సో ఇది చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో మనకి చూసుకోవచ్చు ఇక్కడ మనకి విండో వస్తుంది. మనకి విండోస్ వచ్చేసి ఇక్కడ మాత్రం PVC విండో వస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా మనకి వుడెన్ తో ఇచ్చారు విండోస్ అన్ని. ఇది వుడెన్ విండోస్ అండ్ అదే విధంగా గ్రిల్ ఫిట్టింగ్ తో ఇచ్చారు. కింద మనకి గ్రనైట్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వస్తే మనకు ఒక ఏదైతే నేను గల్లీ చెప్పానో ఇది మనకి చుట్టూ సో మనకి గల్లీ వస్తుంది. సో మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే ఏంటంటే ఇది కామన్ వాష్రూమ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా అండ్ అదే చూసుకుంటే ఇక్కడ వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకుంటే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో మీకు మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఈ సైజెస్, బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్ అన్ని కూడా వీలైతే కింద నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను నేను మీకు ఇక్కడ. సో ఇక్కడ మనకి కబోర్డ్స్ అయితే మనం ఇక్కడ సెల్ఫ్స్ అయితే చూడొచ్చు, చాలా అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఫ్యూచర్ లో మనం కబోర్డ్స్ చేసుకునే విధంగా అయితే ఉంది. విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేలోపు. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో చూసుకోండి ఇలా ఉంది ఫాల్సింగ్ వచ్చేలోపు. మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ మంచిగా ఈ మనకి డోర్ పైన కూడా మనం స్టోర్ చేసుకునే విధంగా ఇలా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మళ్ళొకసారి ఈ హౌస్ లొకేషన్, ప్రైస్, డైమెన్షన్ కనుక చూసుకుంటే మనకి వరంగల్ హైవేలో అన్నోజిగూడ లొకాలిటీలో ఉంటుంది. అన్నోజిగూడ విలేజ్ లో ఉంటుంది. వరంగల్ హైవేకి బిలో 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది.
ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 కి కేవలం బిలో 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇటు అన్నోజిగూడలో ఉన్న 3 విల్లాస్ కి అతి దగ్గరలో ఉంటుంది, పక్కనే ఉంటుంది. సో ఎల్ఆర్ఎస్ పుల్పేడు G+1 పర్మిషన్ తో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న ఈ హౌస్ డైమెన్షన్ 18x50 100 గజాల బిట్టు. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టారు. ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 59 లక్షల రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. మనకి బ్యాంక్ లోన్ ఎలిజిబుల్ అయితే మనకి 80% లోన్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది డైరెక్ట్ ఓనర్ నెంబరే కాబట్టి డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.